బుక్‌లోని ప్రతి సెంటెన్స్ ఇంపార్టెంటే. కాబట్టి అన్ని సెంటెన్స్‌ని ప్రతి సెంటెన్స్‌ని బిట్‌గా చేసి ఇవ్వడం జరుగుతుంది మీకు. ఎలాగైనా మొత్తం కవర్ చేయాలి అంతా. ఏది మిస్ అవ్వకూడదు అని మీకు ప్రతి సెంటెన్స్ బిట్‌గా చేసి ఇస్తున్నాను. మీకు తెలిసిన బిట్ అయితే వదిలేసేయండి. తెలియని బిట్ అయితే నేర్చుకోండి. ఓకే. నౌ మనం పార్ట్ 3 సైకాలజీలో పార్ట్ 3 చూద్దాము. పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది అని హార్లాక్ అన్నారు. వికాసం గుణాత్మక మార్పులను సూచిస్తుంది అని హార్లాక్ చెప్పారు. వికాసం దీన్ని ఎలా కనుక్కుంటామంటే F ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. పరిపక్వత అనేది అనువంశికతకు సంబంధించింది, అభ్యసనం అనేది పరిసరాలకు సంబంధించింది. వికాస లబ్ధి ఎలా కనుగొంటారంటే పరిపక్వత డివైడెడ్ బై వయస్సు ఇంటూ 100. ఇప్పుడు మనం సెకండ్ ఎక్సర్సైజ్లోకి సెకండ్ చాప్టర్ వికాసము గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంది కదా, అందులోనే సెకండ్ పార్ట్ అన్నమాట. వికాస నియమాలు సూత్రాలు. వికాసం సర్వశక్తుల సమ్మేళనం. వికాసం అనేది ఏకీకృతంగా జరుగును. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఒక విద్యార్థి మూర్తిమత్వం అంచనా వేసేటప్పుడు విద్యతో పాటు కళలు, సంగీతం, చిత్రలేఖనం, వ్యాయామం అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇది గెస్టాల్ట్ వాదాన్ని సమర్థిస్తుంది. గెస్టాల్ట్ అనగా సమగ్ర ఆకృతి లేదా మొత్తం అని అర్థం. వికాసం అనేది అందరిలోనూ క్రమ పద్ధతిలో జరిగినప్పటికీ అనువంశికత, పరిసరాల వలన వ్యక్తిగత భేదాలు ఉంటాయి. వికాసం 2 దశలలో జరుగుతుంది. స్థిర పాదాభిముఖ వికాసం, 2 సమీప దూరస్థ వికాసం. స్థిర పాదాభిముఖ వికాసం అంటే తల నుంచి పాదాల దాకా, అంటే పొడవుగా పెరగడం, వ్యక్తి పొడవుగా వికసించడం అన్నమాట శరీరము. సమీప దూరస్థ వికాసం అనేది ఎట్లా ఉంటుందంటే, సమీప దూరస్థ వికాసం అంటే దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై వెలుపల వైపుకు దూరంగా ఉన్న భాగాలకు విస్తరించటం. అంటే వెన్నెముక నుంచి ప్రారంభమవుతుంది వికాసము. ప్రారంభమయ్యి అది అడ్డంగా అనమాట. మనిషి నిలువుగా పెరగడం ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం అడ్డంగా కూడా పెరగడం, అడ్డంగా కూడా చక్కగా రావడం కరెక్ట్ అయిన పద్ధతి అనమాట. వికాసం అనేది ప్రారంభంలో మొత్తంగా ఉండి తర్వాత భాగాల వైపు కొనసాగుతుంది. వికాసం అనేది నార్మల్గా ప్రారంభం అవుతుంది ఇట్లా, తర్వాత ప్రతి భాగంలో కూడా వికాసం జరుగుతుందని చెప్పారనమాట ఇక్కడ. ఓకే. వికాసం అనేది అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్యా ఫలితం. ఇది పుట్టుక నుండి మరణం వరకు కొనసాగుతుంది. ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్, వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు. అనువంశికత అనేది తల్లిదండ్రుల నుంచి, ఇతర పూర్వీకుల నుంచి లేదా జాతి నుంచి సంక్రమించే రూపాలు, భౌతిక లక్షణాలు, సామర్థ్యాలు అని చెప్పేసేసి డగ్లస్ అండ్ హాలండ్ చెప్పారు. అనువంశికతకు మూలం జన్యువులు, క్రోమోజోములు. ప్రతి క్రోమోజోమ్లో 3000 జన్యువుల వరకు ఉంటాయి. డిఎన్ఏ యొక్క ద్వికుండలి నిర్మాణాన్ని కనుగొన్నది వాట్సన్ అండ్ క్రిక్. ప్రతి జీవి జాతిలో క్రోమోజోమ్ల సంఖ్య నిర్దిష్టంగా ఉండును. ఉదాహరణకు మానవునిలో క్రోమోజోముల సంఖ్య 23 జతలు, అంటే 46. మానవునిలో గర్భావధి కాలం 270 నుంచి 280 రోజులు లేదా 9 నెలలు 40 వారాలు. స్త్రీ పురుష సంయోగ బీజాల కలయికలు శుక్రకణం అండం కలయికను
ఫలదీకరణం అని అంటారు. ఫలదీకరణం కారణంగా ఏర్పడిన కణాన్ని సంయుక్త బీజం జైగోట్ అంటారు. సంయోగ బీజ కణాలలో ఉండే శుక్రకణం లేదా అండం 23 క్రోమోసోములు మాత్రమే ఉంటాయి. శుక్రకణం లేదా అండం వదిలేస్తే శరీరంలోని మిగతా శారీరక కణాలన్నింటిలో 23 జతల క్రోమోసోములు ఉంటాయి. సంయుక్త బీజం అంటే జైగోట్ కదా, దాంట్లో 23 జతల క్రోమోసోములు ఉంటాయి. ప్రతి క్రోమోసోమ్లో వేల సంఖ్యలో జన్యువులు ఉంటాయి. అనువంశికతకు జన్యువులే ఆధారం. వ్యక్తిలోని ఒక్కొక్క లక్షణాన్ని ఒక్కొక్క జన్యువు నిర్ధారించును. జన్యువుల నిర్మాణం DNA, RNAల వల్ల నిర్ణయించబడుతుంది. వారసత్వ సంక్రమణకు మూల కారణం DNA. జెనెటిక్ కోడ్ను తల్లిదండ్రుల నుంచి పిల్లలకు చేరవేయటములో RNA DNAకు సహాయపడుతుంది. X క్రోమోజోమ్ కలిగిన శుక్రకణం అండంతో కలవటం వలన అనగా XX కలయిక వలన ఆడశిశువు జన్మిస్తుంది. Y క్రోమోజోమ్ కలిగిన శుక్రకణం అండంతో కలవటం వలన అనగా XY కలయిక వలన మగ శిశువు జన్మిస్తుంది. లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులలో లింగ నిర్ధారణ అనేది మగ జీవిపై ఆధారపడి ఉంటుంది. 23వ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగం నిర్ణయించబడుతుంది. శిశువు లింగంతో సహా అన్ని శారీరక లక్షణాలు యాదృచ్ఛికంగా సంభవించేవే. వీటిపై ఎలాంటి నియంత్రణ ఉండదు. ఫలదీకరణ సమయంలో నిర్ధారింపబడే విషయాలు లింగ నిర్ధారణ, అనువంశికత లక్షణాలు, శిశువుల సంఖ్య, శిశువుల క్రమ సంఖ్య. కవలలు రకాలు. 2 రకాలలో కవలలు ఉంటారు. సమరూప కవలలు, విభిన్న రూప కవలలు. సమరూప కవలలు ఒకే సంయుక్త బీజం నుంచి ఏర్పడిన కవలలను సమరూప కవలలు అని అంటారు. వేరు వేరు సంయుక్త బీజాల నుండి ఏర్పడిన కవలలు విభిన్న రూప కవలలు అని అంటారు. ఒక శుక్రకణము ఒక అండముతో ఫలదీకరణం చెందటం వలన ఏర్పడే కవలలను సమరూప కవలలు అంటారు. వేరువేరు శుక్రకణాలు వేరువేరు అండాలతో ఫలదీకరణం చెందటం వలన ఏర్పడే కవలలను విభిన్న రూప కవలలు అని అంటారు. ఫలదీకరణం తరువాత సంయుక్త బీజం ఎన్ని భాగాలుగా విడిపోతుందో అంతమంది పిల్లలు జన్మించటం అనేది సమరూప కవలల విషయంలో జరుగుతుంది. కొన్ని అసాధారణ పరిస్థితులలో ఒక స్త్రీలో ఒకేసారి 2 లేదా అంతకన్నా ఎక్కువ అండాలు ఉత్పత్తి అవుతాయి. ఇది విభిన్న రూప కవలల విషయంలో జరుగుతుంది. సమరూప కవలలు ఒకే లింగానికి చెందిన వారై ఉంటారు. విభిన్న రూప కవలలు లింగ నిర్ధారణ భిన్న రకాలుగా ఉండవచ్చు. సమరూప కవలలు ఒకే శారీరక రూపురేఖలను కలిగి ఉంటారు. విభిన్న రూప కవలలు వేరువేరు శారీరక రూపురేఖలను కలిగి ఉంటారు. సమరూప కవలలు ఒకే అనువంశిక లక్షణాలను కలిగి ఉంటారు. విభిన్న రూప కవలలు అనువంశికత వేరువేరుగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో సమరూప కవలలు శరీర భాగాలు అతుక్కొని జన్మిస్తారు. వీరిని సయామి లేదా అవిభక్త కవలలు అని అంటారు. సాధారణంగా పిల్లల వికాసంతో పోలిస్తే కవలల వికాసంలో అంత పురోగతి ఉండదు. ముఖ్యంగా సాంఘిక వికాసంలో వెనుకబడి ఉంటారు. జన్యుశాస్త్ర పితామహుడు ఆస్ట్రియా దేశానికి చెందినవాడు గ్రెగర్ మెండల్.
గ్రెగర్ మెండల్ తీపి బఠానీ మొక్కపై ప్రయోగాలు చేసి 3 అనువంశిక నియమాలను తెలిపాడు. సో ఇక్కడితో 50 బిట్స్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకా 50 బిట్స్ పెట్టడం జరుగుతుంది కంటిన్యూస్గా. సో మీ అందరికీ ఆల్ ద బెస్ట్ డియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ లైక్, ప్లీజ్ డూ కామెంట్ డియర్. థ్యాంక్ యూ అలాట్.